నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ గారికి, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి గారికి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేష్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మండల కన్వీనర్లకు, అలాగే రైతు సోదరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ అన్నదాత పోరు చెప్పేసి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి. ఇందులో భాగంగా మనమందరం ఇక్కడ గుమిడి కూడాం. ముఖ్యంగా సోదరులారా, మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా రైతులకు కష్టాలు ఉంటాయి. గతంలో మనం చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అని చెప్పేసి రైతులకు ఒక సందేశం ఇచ్చారు. అలాగే రైతుల పంటలు మానేయండి, ఆల్టర్నేట్ వేరే పంట చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది విని ఉత్తరాంధ్ర ప్రజలు, రైతులు క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. క్రాప్ హాలిడే అంటే వ్యవసాయకు విరామం, మేము వ్యవసాయం చేయము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతుంటే వ్యవసాయం ఎందుకు చేయాలో మేము అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు వ్యవసాయానికి సెలవు దినాలు ప్రకటించడం జరిగింది. యావత్తు ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. రైతులేంటి వ్యవసాయం చేయము, సెలవు ప్రకటించాలని చెప్పేసి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, రైతు సోదరులారా అధైర్యపడవద్దండి, ఎవరు కూడా భయపడవద్దండి, రైతులకు మంచి రోజులు వస్తాయి, వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండగ అని చెప్పేసి రుజువు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి, మీరు అధైర్యపడవద్దు, ఈ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు ఏ రైతు కూడా కష్టాలు రాదని చెప్పేసి సభకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా రైతు సోదరు తెలియజేస్తున్నానని చెప్పడం తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలి సంతకం ఉచిత విద్యుత్ పైన చేసి ఆ రోజు ఒక ఛాలెంజ్ విశేషాలు అదేమంటే, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా చెప్పారు, నేను వ్యవసాయం పండగని రుజువు చేసే రోజు వచ్చింది, అందుకోసమే ఈరోజు రైతులు విచేత విద్యుత్ నా తొలి సంతకం ప్రకటిస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు నాణ్యమైన 9 గంటల విద్యుత్ సరఫరా చేయడం, అలాగే రైతులకు సకాలంలో ఎరువులు అందించడం, సబ్సిడీ విత్తనాలు అందించడం, యూరియా అందించడం అన్నీ జరిగాయి. రాష్ట్రం మొత్తంలో అంతా పచ్చగా ఉంది. మరొక విషయం ఏమంటే, అప్పుడు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కరెంట్ తీగల మీద కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకోవాలని చెప్పారు. రాజశేఖర గారు ఒకటే సవాల్ వేసారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ముట్టుకోండి ఒకసారి తీగలిగి, మీకు తెలుసా ఎక్కడ కరెంట్ ఉందో లేదో అని. నేను ఒకటే సందర్భంగా తెలియజేస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు రైతులు చాలా బాగా ఉన్నారు. ఆయన తల్లి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అడుగులు నడుస్తూ రైతు భరోసా కేంద్రాలు రైతులకు పెట్టడం జరిగింది. సంవత్సరానికి 13,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బు కూడా జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతు రోడ్డు పైన ఎక్కలేదు. సకాలంలో ఎరువులు అందించారు, నాణ్యమైన విద్యుత్ అందించారు, వాళ్ళకి ఏమేమి అవసరాలు కల్పించాలి అన్నీ కల్పించారు వైఎస్ జగన్మోహన్ గారు. అందుకోసం మరొకసారి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రైతు సోదరులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరికీ, దయచేసి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించే మనిషి, రైతు గురించి ఆలోచించే మనిషి. నేను మరొక విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఎక్కువ శాతం ఉంటారు, పట్టణాల్లో జనాభా తక్కువ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ వ్యవసాయం పైన జీవనం చేస్తారు. ఈరోజు వాళ్ళందరూ పంటలు పండిస్తేనే మేమంతా హాయిగా ఇక్కడ కొనుగోలు చేసి ఆహారం తీసుకుంటాం. దయచేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రైతులకు కించపరిచే విధంగా మాట్లాడండి, వాళ్ళకు ఎరువులు సరఫరా చేయండి, సకాలంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయండి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రజలు బాగుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్.